నర్తన తరంగిణి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గురువుగారు, ప్రాచీన కాలంలో నర్తకీమణులు ఎక్కడెక్కడ తమ నాట్య విద్యను ప్రదర్శించేవారు తెలియజేస్తారా? ముఖ్యంగా స్త్రీ కళామూర్తులు 3 సందర్భాల్లో 3 ప్రదేశాల్లో ముఖ్యంగా నాట్యం చేసేవారు. ఒకటి, ఆలయాల్లో దేవుడికి చేసే షోడశ ఉపచారాల్లో ప్రభాత సేవ మొదలు రాత్రి పవలింపు సేవ వరకు వివిధ ఆగమ కార్యక్రమాలలో నర్తించడం అనేది ఆలయ సాంప్రదాయ నర్తనం. ముఖ్యంగా పవళింపు సేవలోని ప్రభాత సేవలోని అనేకమైన ఆగమ నర్తనాలు మాత్రం నర్తించేవారు. అవి చూర్ణికలు, యాలలు, అర్ధచంద్రికలు, స్తోత్రాలు, కైవారాలు ఇలా ఉండేవి. ఇది ఒక సాంప్రదాయం. రెండవది, రాజా ఆస్థానాల్లో ప్రాచీన కాలంలో నా విష్ణు పృథ్వీపతి అంటే దేవుడు ఎంత గొప్పవాడో ఆ రాజ్యాన్ని పాలించే రాజు కూడా ఆ రాజ్యానికి దేవుడు అని చెప్పడం. అక్కడ రాజాస్థానాల్లో కూడా నాట్యం చేయడం. ఆ రాజుగారి, ఆ జమీందారు గారి, ఆ మహారాజు గారి, ఆ చక్రవర్తి గారి మనోభావాలకు అనుగుణంగా నర్తించే విధానం అది ఆస్థాన నర్తనంగా ప్రసిద్ధి పొందింది. ఇక 3వ విధానం ప్రబంధ రీతి. దేవుడు చూస్తున్నాడు నాట్యాన్ని, రాజులు చూస్తున్నారు, పండితులు చూస్తున్నారు, కానీ సామాన్య జనం కూడా చూడాలి కాబట్టి ప్రబంధ నర్తనం అని ఈ ప్రబంధ రీతి సామాన్య ప్రజల కోసం నర్తించే ఆనవాయితీగా ఈ 3 సంప్రదాయాలు ఉన్నాయి. ఇవి కాకుండా దేవాలయ నర్తకీమణి అనేక సందర్భాల్లో గర్భాలయం ఎదురుగుంటా ఉన్న నంది మండపంలో కానీ మరైనా స్వామి ఎదురుగుంటా నర్తించే విధానమే కాకుండా పర్వదినాల్లో కొంతమంది నర్తకీమణులు ప్రత్యేకంగా రథం ముందు నర్తించే ఆచారం కూడా ఉంది. ఈ రథం ముందు నర్తించే నర్తనం సామాన్య ప్రజలు కూడా చూసేవారు. కానీ అది ఆగమ శాస్త్రానికి సంబంధించిన, దైవానికి సంబంధించిన కైవార నర్తనాలు మాత్రం ఆడడం అనేది అది ఆ సాంప్రదాయం ఉండేది. ఇలా 3 సాంప్రదాయాలుగా మనకి ప్రాచీన కాలం నుండి ఆలయాల్లో, రాజాస్థానాల్లో, పండిత సభల్లో, అది కాకుండా సామాన్య ప్రజల కోసం కూడా స్త్రీ కళామూర్తులు నర్తించినట్టుగా అనేక ఆధారాలు, చారిత్రక శాసనాలు మనకు లభ్యమవుతున్నాయి. ఈ నర్తన తరంగిణి కార్యక్రమం ద్వారా గురుదేవులు కళారత్న డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ గారిని నాట్యానికి సంబంధించి ఏమైనా విషయాలు అడగాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. వాటికి సంబంధించిన వివరణను తదుపరి వీడియోలో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొక వీడియోతో కలుద్దాం. నమస్తే.